కనిపిస్తున్న సోడా ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ అండి. 100 రూపాయలు తీసుకుని సార్ తప్పలేదు. నిజంగా అంత బాగుంది. సోడాలో లేదు, లిటరల్లీ మాక్టైల్ లా ఉంది. అందరికి నమస్కారం. ఈ డే స్టార్ట్ విత్ బ్లాక్ కాఫీ. చాలా మంది బ్లాక్ కాఫీ ఏం బ్రాండ్ తాగుతుందని అడుగుతున్నారు. యూస్ చేసి డేవిడ్ ఆఫ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఫస్ట్ ఇదే యూస్ చేసాను. ఎప్పుడు బ్లాక్ కాఫీ తాగల, బట్ చాలా ఈజీగా ఉంది. జిమ్ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ బయలుదేరుతున్నాను. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ఇలా బార్డర్ స్కూల్ వైపు అయితే వెళ్ళలేదు. ఈ రోజు ఎందుకు ఇలా వెళ్ళాను. ఎలాగైనా మంచి వ్యూ అనమాట. బర్డ్స్ అన్ని జస్ట్ అప్పుడే వస్తున్నాయి అనమాట అండి. బ్రిడ్జ్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ వాళ్తాయి అనమాట. చాలా ప్లెజెంట్ గా అనిపించింది మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ కోసం మామిడిగుద్దులో ఫేమస్ హోటల్ ఉంది. అదైతే క్లోజ్ అయిపోయింది. టైం చాలా లేట్ అయింది కదా అని చెప్పి టిఫిన్ షాప్ కనిపించింది అనమాట. ఇందులో అయితే దూరిపోయాం. ఎందుకంటే టైం చాలా లేట్ అయిపోయింది. కొంచెం సేపు టిఫిన్ కూడా దొరకదు. వేడిగా మాత్రం గారైతే దిగింది. అదైతే తిన్నానండి. లిటరల్లీ చట్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. దాంతోపాటు ఒక ఉల్లి బజ్జీ, ఒక నార్మల్ బజ్జీ కూడా తిన్నాను. ఈ లోపల మా ఫ్రెండ్స్ ఏంటంటే పెసరట్టుప్ప తింటున్నారు. అండ్ నెక్స్ట్ సాంబార్ అనమాట. లైట్ గా తీయగా ఉంది అనమాట. నాకు స్వీట్ గా ఉంటే చాలా ఇష్టం. రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత బిల్లు ఎక్కడానికి తల ప్రాణం తోక వస్తుంది అనమాట మాకు. ఎందుకంటే ఎలా తింటామో తెలియదు. రకరకాలైన టేస్ట్ చేస్తాం కదా. 5 నిమిషాల పైన పడింది అనమాట మొత్తం బిల్లు ఎక్కడానికి. ఇంకొచ్చేదారిని పెద్దరాజు గారు చేపల పులుసు అని చెప్పి నగరంలో ఉంటది. పర్సనల్ వీళ్ళ దగ్గర చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నేను అటు పక్క వెళ్ళినా ఖచ్చితంగా ఆగి తీసుకుంటాను. పొద్దున్నే అనమాట మంచి మన ముందే కళ్ళ ముందు వేడివేడిగా అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ సాల్తీలు ఫ్రై అంటారు. ఇది స్మాల్ ఎగ్స్, లివర్స్, కందనకాయ అన్ని చాలా అయితే ఉంటాయి అనమాట. ఈయన పేరు పెద్దరాజు గారు. ఈయన హోటల్ ఓనర్ అనమాట. చాలా మంచిగా చాలా బాగా అయితే పలకరిస్తారు. అన్నే కదా ఎవరైనా చాలా బాగా పలకరిస్తారు. ఈయన ఏదో బాక్స్ ప్యాక్ చేయించుకున్నాను. 3 పీసులు అయితే ఉంటాయండి. నాతో పాటు వచ్చిన రవి బ్రో కూడా ప్యాక్ చేయించుకున్నాడు. ఇంక నేను చికెన్ కర్రీ కూడా తీసుకున్నాను. జస్ట్ 50 రూపీస్ కి చికెన్ కర్రీ ఇస్తారు. చాలా బాగుంటది. మొత్తం ఇవన్నీ కలిపి 450 రూపీస్ అయితే అయిందండి. ఇంక రిటర్న్ వచ్చేసి దానిలో మామిడి గుద్దు సెంటర్ లో ఈ సోడా చాలా ఫేమస్ అని చెప్పి మా ఓడ ఆపాడు. ఇంకా సోడా అయితే కాదండి, ఇది మాక్టైల్ అనేది. దీన్ని ఏదైనా సరే 25 రూపాయలే. మాక్టైల్ కి ఈక్వల్ గా ఉంది. తాగే సోడా పేరు చెప్తే షాక్ అయిపోతారు. చింతామణి అంట. నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయిన పేరుని. మా సైట్ చూసారు ఎలా ఉంటారు జనాలు. అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచన నాకైతే అసలు అర్థం కాదు. సోడా కోసం అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫుల్ వీడియో అయితే చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సోడా ఖచ్చితంగా ఎవరైనా టేస్ట్ చేయాల్సింది ఇది.